అందరు ఎవరి జిల్లాలో వాళ్ళకు పోవాల్సిందే కదా ఇన్ఛార్జ్లు. సరే వీళ్ళే వస్తుంది అట్లా ఫ్రీగా అందరూ జనవరం లేకపోయి జనవరంకి ఎగరా పోవాలి కదా అందరూ. ఎందుకంటే నీదైతే రెడీ అయినా క్లారిటీ వచ్చిందా? సర్ఫరాజ్ సాబ్ చెప్పినా కదా మొన్న మీకు ఫోన్ ఏమైనా వచ్చిందా వస్తుందా? మాట్లాడాలి మాట్లాడేసే మనం పని అయిపోతుంది కదా మాట్లాడేసుకుని ఇంకా డాక్టర్ సార్ ఇంకేమన్నా చెప్పండి. మొబైల్స్ మనకి ఇంపార్టెంట్ రేపు రేపు సరే ఓకే మరి మీరు వెళ్ళండి. సేటు ఇప్పుడు ఇక మన జవహర్లాల్ నెహ్రూ అండ్ రాజీవ్ గాంధీ స్టాచ్యూ దగ్గర ఐఐటీలో డిఎస్పీ గారు వాళ్ళు ఏమంటారంటే వాళ్ళంతా వేయించారు, కలెక్టర్ ఎస్పీ గారు వాళ్ళంతా వేయించారు. ఇప్పుడు అక్కడ నుంచి వస్తున్నాడు వెళ్ళిపోయాడు. ఎవరెవరు వస్తున్నారు అందులో ఇప్పుడు సీఎం గారు ఉత్తమ్ రెడ్డి గారు వస్తున్నారు. అక్కడ ఇక అదే ఉంటుంది. దామోదర్ గారు ఆల్రెడీ వివేక్ గారు వచ్చేస్తారు, ఫ్లాగ్ వచ్చి వచ్చేస్తారు. సరే మన సంగారెడ్డి టౌన్లో ఏం ప్రోగ్రామ్స్ లేవు కదా. సరిగ్గా జవహర్లాల్ నెహ్రూ రాజీవ్ గాంధీ ఎక్స్ ప్రైమ్ మినిస్టర్ అక్కడ ఆపి అక్కడ ఇప్పుడే హెచ్ఎండి కమిషనర్ సభ్యులతో మాట్లాడిన వెంకట్ చెప్తే ఈసారి వెంకట్ వీళ్ళంతా చూస్తున్నారు. అక్కడ స్టాచ్యూలో అది ప్రోగ్రామ్ చేసుకుని అక్కడ ఫ్లై సౌండ్ మొత్తం మంచి సౌండ్ పెట్టేశాడు. ఎవరో సీఎం ఆయన కూడా ఏదన్నా మాటలు మాట్లాడాలనుకుంటే చెప్పలేము. ఎక్కింది మైక్ కానీ ఫ్లై సౌండ్ అంతా పెట్టేశాడు. చెప్పలేదా అక్కడ రికార్డ్ పాటలు కూడా ఆయన సీఎంఈ పాటలు ఉన్నాయి కదా అవి పొద్దు నుంచి అదే నడుస్తుంది. మార్నింగ్ ఇక 8 నుంచి నడిపి పాటలు సీఎం పాటలు ఉన్నాయి కదా అవి నడిపించి మంచిగా రెడీ చేసుకుని మైక్ అంతా మౌత్ పీస్ కూడా పెట్టుకోవాలి. మైక్ ఓకే ఫ్లవర్ డెకరేషన్ అది కూడా చెప్పించేసి అది కూడా నువ్వే చెప్తున్నావు. వీళ్ళందరూ మొబిలైజేషన్ వాళ్ళు ఉంటారు కాబట్టి ఉంటుంది. క్లియర్ ఏంటంటే ఒక నిర్మల్ ఒక్కదే డ్యాన్స్ ఎక్కుతున్నది. అందరు ఫీల్డ్లో ఉంటారు. నీ ఫీల్డ్లో నువ్వు ఉంటే వాళ్ళ ఫీల్డ్లో ఉంటారు. అందరు గ్రౌండ్లో కూర్చుంటున్నారు. అందరు చైర్మన్లు, వైస్ చైర్మన్లు, మార్కెట్ కమిటీ, ఇంజనీర్లు, కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జ్, సిడిసి, ఆత్మ కమిటీ అందరు కూడా మండల ఆఫీస్ కాడికి ఇచ్చిపోయి మనము షావా ఎంట్రీ ఉంటుంది కదా అక్కడ పోయి అంత మన కాన్స్టిట్యూన్సీ పబ్లిక్ తోటి కార్యకర్తలతో సీట్లలో లోపల పోయి కూర్చోవాలి. ఇది అందరికి ఇచ్చే ల్యాండ్. ఓన్లీ కాన్స్టిట్యూన్సీ నుంచి నిర్మల ఉంటుంది, నేను ఉంటా, ఇద్దరమే ఉంటాం. ఇదే లైన్ ఉంటుంది. ఎవరు కూడా ఇక డయాస్ కానీ ఎక్కడ కలిసి ప్రతినిధి కానీ ఆయనకి ఇచ్చిన టైం ఇంత 1 hour టైం రావడము, ఈ ప్రోగ్రామ్ చేసుకోవడము, ఆ స్పీచెస్ 40 ఇవ్వడం, వెళ్ళిపోతాడు అందరు. ఇక అదే ఉంటుంది. ఇక అంటే వాళ్ళు మళ్ళీ 5 గంటలకు గవర్నర్ ఇంట్లో ఉండాలి కాబట్టి ఎగ్జాక్ట్లీ 5కి బిఫోర్ ఉండాలి. తేరేటి ఇక అది ఉంటుంది కాబట్టి అది ప్రోగ్రామ్ ఉంటుంది. ఇది మనకు వస్తాడు, గంట ఉంటాడు, డాష్ మీద ప్రోగ్రామ్ చేసుకుంటాడు. 105 మందికి రేషన్ కార్డు, వైట్ రేషన్ కార్డుల కార్డ్స్ ఒక 10 మందికి ఇస్తాడు. సంగారెడ్డి నుంచి ఒక 4 పేర్లు అని చెప్పిన కలెక్టర్ గారికి ఇచ్చేసి అలాగే ఒకటేమో షెఫీని అడిగి ఒక ముస్లిం లేడీస్ ఉంటారు, లేడీస్ ఒకరు బంజారా, వాళ్ళు పాత పెద్ద మనుషులు ఉంటారు కదా, ఒకరు బంజారా అంజనేయులు, ఒకరు బంజారా, ఒక మైనార్టీ, ఎవరైనా సిక్కులో అదే ఉంటే నువ్వు ఇచ్చేసాడు. 3 ఒక క్రిస్టియన్ సంబంధించిన ఒకరు, ఒక హిందూ ఉంటారు. 4 ఇట్లా ఇది లైన్ అనమాట. ఓకే, దీన్ని బట్టి మీరు ఒక షెఫీని అడిగి షెఫీ పేరు తీసుకోండి, ముస్లిం పేరు. ఓకేనా, ఇది మన కాన్స్టిట్యూషన్. అయితే మీతో ఒక్కొక్క కాన్స్టిట్యూషన్ నుంచి ఒక్కొక్కరు ఇద్దరు. ఇప్పుడు సపోజ్ నారాయణగఢ్ ఉందనుకో, ఎమ్మెల్యే సార్ ఓడిస్తాడు, ఎంపీ సార్ ఒక్కొక్క పేరు ఇస్తారు. అక్కడి నుంచి ఒక ఇద్దరు. మిగతా కాన్స్టిట్యూషన్ ఒక్కొక్కరి 10 దగ్గర 11 ఇస్తారు. 11 మంది లబ్ధిదారులు
సీఎం రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి వాళ్ళు కార్డ్స్ ఇస్తారు 11 మందికి. ఇది మీరు అదే పని చేయండి డాక్టర్ సార్. మీరు ఒక పేరు ఇవ్వండి, ఎంపీసీ శంకర్ ఒక పేరు ఇస్తారు, లబ్ధిదారులది. మా దగ్గర లోకల్ కాబట్టి అన్ని మతాలలో ఉన్నారు కాబట్టి అదొకటి మేము చూస్తాం ఇక్కడ. ఇప్పుడు బయటకే చెప్పమంది అంటే కూడా కష్టం అవుతుంది. నేను అదే కదా అనుకుంది ఉత్తమ్ సార్ దగ్గర అదే అనుకున్నాం కాబట్టి సరిపోతుంది. మొత్తం 11 మంది అవుతారు. ఇక 11 మంది పోలీసులకు ముందే వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు చూసుకుంటారు. ఇది ఒక లైన్ అనమాట. అది ర్యాలీలు కానీ ఊరేగింపులు ఎలాంటి ఏమి ఉంటాయి. ఇక ఇది క్లియర్ చాలా ఫాస్ట్ స్పీడప్ నీట్ గా ఆటంకాలు లేకుండా ఎక్కడ బ్రేకింగ్ లేకుండా ఇబ్బంది లేకుండా కార్యక్రమం సక్సెస్ఫుల్ చేసి పంపాలి. ఇప్పుడు వాళ్ళు కలెక్టర్ ఆఫీస్ నుంచి అఫీషియల్ గా వాళ్ళంతా ఒక వాళ్ళు ఏంటంటే ఒక 20,000 వాళ్ళు ట్రై చేస్తున్నారు అఫీషియల్, వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు. సరే మనము ఒక 35 నుంచి ఒక 40,000 మంది సంగారెడ్డి కాన్స్టిట్యూన్సీ మనం అనుకున్నాం. అందరము పార్టీ పరంగా సంగారెడ్డి కాన్స్టిట్యూన్సీ ఒక 35 నుంచి 40,000 మంది మనం చేస్తే వాళ్ళని కూడా 60 లక్షల దగ్గర 60-70,000 అయిపోతారు. మళ్ళీ ఇప్పుడు డాక్ సాబ్ చూస్తున్నాడు, వీళ్ళు కూడా ఎక్కువ అంటే అఫీషియల్ కాకుండా ఈయన కూడా ఎమ్మెల్యే సాబ్ కూడా ఆయన కూడా రెడీ చేస్తున్నారు సంజీవ్ రెడ్డి. ఇట్లా అక్కడక్కడ పార్టీ పరంగా కూడా ఉమ్మడి జిల్లాలో చూస్తారు. అవి ఒక 10,000 అయినాయి అనుకోండి, అడిగిపోతే నేను ఒక 35-40,000, మీరు అఫీషియల్ ఒక 20,000, డాక్ సాబ్ ఒక 5,000 అన్నాడు. మళ్ళీ ఎంపీ సాబ్ కొన్ని చూస్తారు, ఇక్కడ దామోదర్ సాబ్ కాన్ఫరెన్స్ నుంచి వస్తారు, మినిస్టర్ కాన్ఫరెన్స్ నుంచి వస్తారు, నర్సాపూర్ నుంచి నిండుతారు, అక్కడ 10,000 వస్తారు. డిసిసి ప్రెసిడెంట్ ఉంటారు కదా సిద్దిపేట, అక్కడ వాళ్ళు కూడా వస్తారు. సిద్దిపేట, తుపాక, అక్కడ తుఫాన్, గజ్వేల్ ఇలా నిండుతారు. ఆడపోయి 2,000 అన్నా కూడా మళ్ళీ 10,000 అవుతారు. అల్టిమేట్ 1,00,000కి వస్తుంది. జనరల్గా ఏంటంటే మొత్తం నిండుతుంది. ఇక రోడ్ల మీద ఇక అంతకంటే ఎక్కువ రూపాయలు పట్టరు కదా. దాంట్లో 40, 50, 25,000 కుర్చీలు పడతాయి. మిగతా అంతా కూడా నిలబడతారు, మెట్ల మీద ఎక్కుతారు. రోహిత్ రెడ్డి నచ్చి మాట్లాడాడు. ఇప్పుడు ఎంతకు వచ్చింది? 50,000 కూర్చొని ఇప్పుడు 50 వస్తుంది. 15,000 అన్నారు, 50 మొత్తం 200 తీసుకున్నాను. ఎప్పుడు వేస్తాం కదా. అది 45,000, 50,000 అది ఎప్పటికి వేసేదే. ఓకే సరే, కానీ కుర్చీలే 45,000, 50,000 వేస్తాము. ఈ అటు ఇది మన లైన్ కాకపోతే దూరం ఉన్న వాళ్ళు అంతమంది రావాలంటే కష్టమవుతుంది. కాబట్టి ఇక మనం దగ్గర కాకుండా ఒక 30-40,000, మేము 50,000, అందుకే మేము 35, 40, 50,000 మధ్యలో మేము అనుకుంటాం. ఓన్లీ సంగారెడ్డి కాన్స్టిట్యూన్సీ మా కార్యకర్తలు, నాయకులు, పబ్లిక్ వాళ్ళు, ఇది మన లైన్ అనమాట. ఓకే, జనరల్ గా మీకు డిఎస్పీ గారు, సిఏ గారు, మీకు కూడా ఏంటంటే ట్రాఫిక్ సిఏ గారు కూడా చెప్పండి. నేనేమంటున్నాను క్లియర్ గా, బండ్లన్నీ కూడా మండల ఆఫీస్ కాడ, దాపాడ కాడ అప్పిషేయండి. ఇటు చేరాబాద్ నుంచి వచ్చినా, పటంచెరు, ఇటు నారాయణగేడ్, అటు ఎవరు వచ్చినా ఇప్పుడు అక్కడ అటు నుంచి వచ్చిన వాళ్ళు ఎట్లా మీరు గజమాయ దగ్గర ఆపేస్తారు. సినిమా థియేటర్ రోడ్, శివాజీ నగర్ నుంచి నడుచుకుంటూ వస్తారు, షార్ట్ కట్ ఉంది, ఇబ్బంది లేదు. అదొకటి. ఇక్కడ నుంచి వచ్చిన వాళ్ళందరినీ సీఎం గారు రాకముందే గవర్నమెంట్ హాస్పిటల్, గవర్నమెంట్ కాలేజ్, మెడికల్ కాలేజ్ కూడా ఆపేసారు. రైట్, ఆడ ఆపేసారు. అక్కడ పబ్లిక్ అక్కడ సరిపోతుంది. లైబ్రరీ ఉంది కదా సార్, ఆ లైబ్రరీ కాడ మాత్రం ఆపుకొని అటు కొంచెము పబ్లిక్ అంతే. వెహికల్స్ ఏముండదు, మామూలు బయటనే దిగుతారు, గ్రౌండ్లోకి వెళ్ళిపోతారు. అంటే మండల ఆఫీస్ గ్రంథాలయం కాడికి అయితే సర్కిల్ గ్రౌండ్లోకి వెళ్ళిపోతారు. కోర్టు కాన్సెన్సీ నుంచి వీఐపీ పోతారు. అటు పోయే వెహికల్స్ సీఎం గారి లైన్ లో మినిస్టర్స్ మనం అనుకున్నట్టు ఎమ్మెల్యేస్ ఎంపీస్ వీఐపీ లేకి వాళ్ళకి పోయేసి కలెక్టర్ పట్టుకెళ్ళి డిఓ ఆఫీస్ లో పోయి బండ్లో పెట్టి వాళ్ళకి వేసిన స్పెషల్ వేస్తారు. మనం వేసిన వేస్తుంటే అది కూడా వేస్తారు. ఎంతమంది దామోదర్ సాబ్ కూడా మాట్లాడినా ఆ రోజు అంటే బాగానే దినం ఉన్నట్టున్నది, ట్రీట్మెంట్ నడుస్తున్నట్టుంది, వైరల్ ఫీవర్ అట్లా 4-5 days బయటకు వెళ్ళొద్దని చెప్పినట్టున్నారు. మేము ఏర్పాట్లయితే చేస్తున్నాము. ఆ రోజు ఆ టైంకి ఓకే మా డాక్టర్లు ఏమంటారు చూసుకున్నాను. ఎంత జెండా మరి రావాల్సిందే కదా, మరి పర్మిట్ చేస్తుందా లేదా ఏదో తెలియదు. అది వివేక్ గారితో మాట్లాడాలి, ఫోన్ చేసి మాట్లాడాలి. వాళ్ళు తొలిసారి మాట్లాడుతున్నాడు అనుకో, ఆయన శాతం
ఇంకెవరైనా మినిస్టర్స్ ఏదైనా ఉందా అదేమన్నా? అంటే కలెక్టర్ గారికి ఇంకా రాలేవు ఉత్తమ్ సార్ ఆయన శాఖ కాబట్టి ఉత్తమ్ కుమార్ రెడ్డి శాఖ మినిస్టర్ ఉత్తమ్ సార్ కాబట్టి ఆయన చూస్తున్నాడు కోఆర్డినేషన్ ఆయన చేసుకున్నాడు. ఎవరు వస్తున్నారనేది మీకు ఎల్లుండి తెలుస్తుంది మినిస్టర్లు అంతా. ఇప్పుడు మన దామోదర్ సాబు వివేక్ సాబు ఉంటున్నారు మిగతా మినిస్టర్స్ అంటే స్టేట్ లాంచింగ్ కదా 1,05,00,000 కార్డ్స్ అంటే జిల్లాలలో కలిసి జెండా వందరం జిల్లాలో పోతారు కదా. రైట్ ఎవరన్నా సిటీలో అవైలబుల్ ఉంటే